ప్రజల్లో తనకొస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో ఈ రోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు అలవాటు, ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు. దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ చేయటం, దాని మీద డిస్కషన్లు చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే. తనని ఎవరూ నమ్మరు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫ్రేమ్ లోకి తీసుకురావడం చూస్తున్నాం. ఇది కూడా మనం అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, ఇది అబద్ధం, ఈ లడ్డూలో కల్తీ జరగలేదు, ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారనేది ఈ రోజు మా అందరికీ అర్థమవుతున్న విషయం. ఇక్కడ మనం గమనించినట్టయితే డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో దిట్ట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఈ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు. అంటే అంత ఇంకా మేము చేసేదానికి మాకు అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 100 రోజుల్లో మేము ఏమేం చేసామనేది ప్రతి ఒక్కటి కులంచకంగా ప్రతి పాయింట్తో సహా అందరికీ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే వీళ్ళు ఇక్కడ ఆరోపణలు కాదు జరిగింది. అసలు ఎంత బుర్ర తక్కువ మనుషులు అంటే వీళ్ళంతాను. ఆరోపణలు అంటే దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ అనొచ్చు, కానీ సైంటిఫిక్గా నిరూపణ అయిన ఒక పేపర్తో మాట్లాడిన అంశాన్ని కూడా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు అంటే దాంట్లో ఇంక అర్థం ఏంటి అంటే వీళ్ళు మారరు, వీళ్ళు ప్రజలు ఏ రకంగా వీళ్ళని చీకొట్టినా కూడా వీళ్ళు పందా మార్చుకోరు అనేది పూర్తిగా అర్థమవుతుంది మనకి. కాబట్టి ఇక్కడ రోజా లాంటి వ్యక్తులు ఎక్కడో కూర్చొని మాట్లాడడం కాదు, రమ్మనండి ఇక్కడ ప్రెస్ మీట్ పెడదాం, రౌండ్ టేబుల్ పెట్టి కూర్చుందాం, మీరు ఏది అడిగినా కూడా దానికి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇది సైంటిఫిక్గా నిరూపణ అయిన అంశం మీద మాట్లాడడం తప్పితే ఎక్కడా కూడా ఆరోపణలు అనేది లేదు. అది గమనించాల్సింది ముందుగా ముఖ్యంగా రోజాగా. అలాగే రోజాకు ఇంకో విషయం, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో మాట్లాడుతుంది. ప్రాయశ్చిత్త దీక్ష చేయాలంటే తప్పు చేశారని చెప్పని ఒప్పుకున్నట్ట, లేకపోతే చంద్రబాబు నాయుడు చేసిన తప్పు నాకు రాకూడదని చెప్పని చేసినట్టు అన్నట్టు మాట్లాడుతుంది. ప్రాయశ్చిత్త దీక్ష అంటే ప్రభుత్వాల గురించి ఆలోచించాలి. గత ప్రభుత్వం చేసిన తప్పు ఈ ప్రభుత్వంలో ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారని చెప్పని అక్కడ పవన్ కళ్యాణ్ గారు కాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అంటే డిప్యూటీ సీఎం హోదాలో గత ప్రభుత్వం సీఎం చేసిన తప్పుని ఈ ప్రభుత్వం డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు దాన్ని ప్రాయశ్చిత్త దీక్ష కింద తీసుకొని అప్పుడు జరిగిన తప్పుకి కొంతవరకైనా సరే పరిహారం చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్ష తీసుకున్నారు. దానికి కూడా ఏదో చెలవలు పలవలు చేసి ఏంటేంటో మాట్లాడి రోజుకి దిగజారిపోరు. అంటే ఒక ప్రభుత్వం పోయిన తర్వాత మనం ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన తర్వాత కనీసం కొంచెం అన్నా అంటే దీక్షలు తీసుకోవసరం లేదు ఉంటుంది. ఎందుకు మనం ఓడిపోయామో, ప్రజలు ఎందుకు మనం కొట్టారా అని చెప్పని. కానీ అది అసలు ఆలోచన పూర్తిగా పక్కన పెట్టేసి కనీసం ప్రభుత్వంలో చేసే ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక విమర్శ చేసేటప్పుడు దానికి ఒక సద్విమర్శ ఉండాలి. కానీ అది కూడా లేకుండా అసలు సైంటిఫిక్గా నిరూపణ అయిన ఒక పేపర్తో మాట్లాడుతున్నా కూడా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఇంకా దానికి అసలు మనం సమానం చెప్పడానికి లేదు. వాళ్ళ ఒక సైకోలు అంతే. ఆ సైకోలు ఏంటంటే ప్రభుత్వం ఏం మాట్లాడినా కూడా, ఈ కుటుంబ ప్రభుత్వం ఏం పని చేసినా కూడా దాన్ని విమర్శించాలనే తప్పితే దాంట్లో ఉన్న అంశాలు ఏంటి అనేది తీసుకునే పరిస్థితి లేదు. కాకపోతే ఇప్పుడు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా చట్టబద్ధంగా ఖచ్చితంగా శిక్షించబడతారు. ఎందుకంటే పవిత్రంగా భావించే లడ్డూని ఈ స్థాయిగా అపవిత్రం చేయటం ఇది కేవలం హిందువులో ఒక్కళ్ళే కాదు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీవారి లడ్డూని చాలా పవిత్రంగా భావిస్తారు. చాలా పవిత్రంగా ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రిస్టియన్స్లో చాలామంది సైతం కొంతమంది అంటారు క్రిస్టియన్స్ ముట్టుకోరు అని చెప్పని, కానీ క్రిస్టియన్స్లో కూడా కొంతమంది శ్రీవారి లడ్డూని చాలా పవిత్రంగా భావించి స్వీకరిస్తారు. అంటే ఇది కులాలకి మతాలకి అతీతంగా శ్రీవారి లడ్డూని స్వీకరించే ప్రతి ఒక్కళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు దీని గురించి ఆలోచించి ఒక చర్చ ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశం మొత్తం కూడా దీని మీద చాలా చర్చ జరుగుతుంది. చాలామంది బయటకు వచ్చి దీని మీద ఫైట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అంశంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా శిక్షించబడతారు. చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ 100 రోజుల పరిపాలన గురించి కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పాలనని డైవర్సింగ్ పాలన అనే చెప్పే ఈ రోజాకి పుచ్చలేసిపోయిద్ది, పుచ్చకాయలు నరికేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ 100 రోజుల పాలనలో ఏ ఒక్క రోజైనా రోజా అనేది కనిపించిందా? మాజీ మంత్రిగా కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేగా కానివ్వండి, ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకురాలుగా కానివ్వండి, ఎక్కడైనా ప్రజల్లో కనిపించిందా? ఇంత వరదలు వచ్చి 60 లక్షలను ఏడ్చారు జనం, ఎక్కడైనా కనిపించిందా వరద ప్రాంతంలో? ఈ రోజా అనేది ఎక్కడుంది? ఇన్ని రోజులు ఎక్కడ దాక్కుంది?
ఎందుకు దడదడలాడిపోయింది, ఎందుకు వణికిపోయింది? ఏ పాపం తెలియదు, ఏ అన్యం పుణ్యం తెలియదు, ఏ స్కాములు చేయలేదు, ఏ భూ కబ్జాలు చేయలేదు, ఎక్కడ కూడా అవినీతి చేయకుండా నీతి నిజాయితీ కలిగిన రాజకీయాలే చేసిందని పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటుంది. జగనన్న తోపు తురుమంటది, ఇదో పెద్ద పోటుగత్తే అనిద్ది కదా. మరి ఎందుకు దాక్కోవాల్సిన అవసరం ఏముంది? ఈ 100 రోజుల్లో ఎక్కడా కనబడని ఈ నీతిమంతురాలు, ఈ ప్రతివత్త శిరోమణి మరి ఈ రోజే ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళింది? ఇన్ని రోజులు ఏమైపోయింది? ఇన్ని రోజులు దాక్కోవాల్సిన అవసరం ఏముంది? ఇన్ని రోజులు ప్రజల్లోకి రాంది ఈ రోజు ప్రెస్ మీట్ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? జంబలా అక్కడి బొమ్మలాగా. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి మాట్లాడితే ఎవడైనా సరే, ఎవరికైనా ఛాన్స్ ఇస్తా, ఒక్కడైనా సరే తప్పులు చూపించినా, ఆయన పరిపాలన చేసిన విధానాన్ని ఆయన చెప్పిన దాంట్లో ఏ ఒక్కటైనా తప్పు చూపించినా, ఇది తప్పు చేశాడని నిరూపించినా, ఇది జరగలేదు కానీ ప్రెస్ మీట్లో ఇది తప్పు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాయకులని ఎవరితో ఎక్కడైనా చెప్పించినా, ఎక్కడైనా రుజువు ఇప్పించినా మీరు ఏం చేసినా పడతాం. కానీ ఆయన చేసిన 100 రోజుల పరిపాలన గురించి పిచ్చి కూతలు కారు కూతలు కూస్తే, పిచ్చివాగుడు కుక్కవాగుడు వాగితే, ముఖ్యంగా పేటీఎం బ్యాచ్ రోజాతో సహా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డితో సహా ఎవడైనా సరే ఒక్కొక్కటి తలకాయలు పుచ్చకాయలు పగిలిపోయి ఉంటే పుచ్చలు పగిలిపోతాయని తెలియజేస్తున్నా. పిచ్చకూతలు కూస్తే ఒక్కొక్కరికి పిచ్చెక్కిచ్చేస్తాం. మేము కాదు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిచ్చెక్కిస్తారని తెలియజేస్తున్నాను. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని, అసలు మీరు అధికారంలో ఉండి కూటమి ప్రభుత్వం తప్పు చేసిందన్నాక సిగ్గు లజ్జ ఏమనుందా? టీటీడీని ఏలింది మీరు, టీటీడీని భ్రష్టు పట్టించింది మీరు, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సర్వనాశనం చేసింది మీరు. ఒక ఎమ్మెల్యే వెళ్తేనంట వాడు వెనకాల 30-40 మంది అంట, ఒక మినిస్టర్ వెళ్తేనంట వాడు వెనకమాల 60-70 మంది అంట, ఒక రోజా వెళ్తే దాదాపు దాని వెనకమాల ఒక 100 నుంచి 120 మంది వెళ్తారంట. ఏంటిది అంటే? అక్కడ కూడా రాజకీయమేనా? అక్కడ కూడా పరిపాలనేనా? అక్కడ కూడా దోపిడేనా? వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా దోపిడీ చేసే వాళ్ళని ఇలాంటి చెత్తనా కొడుకు చెత్త మా కర్మగాలి గత 5 సంవత్సరాల్లోనే చూసాం. ముఖ్యంగా రోజా అయితే నెలలో 4 సార్లు తిరుపతి వెళ్ళిద్దంట, దాని వెనకమాల 100 నుంచి 120 మంది వెళ్తారంట. వాళ్ళందరి దగ్గర ఒక టికెట్, ఒక లెటర్, దాని సంతకం పెట్టి ఒక లెటర్ ఇస్తే 20,000 అంట. ఎవరికైతే నువ్వు లెటర్స్ ఇచ్చావో ప్రతి ఒక్కరి దగ్గర ఫోటో ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర ప్రూఫ్ ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర నీ సంతకం పెట్టిన సంతకం ఉంది. ఇట్లా ఎంతమంది మినిస్టర్లు వెళ్తే వాళ్ళ వెనకమాల ఒక 60-70 మంది. ఏంటిది? అక్కడ కూడా స్కాములే, అక్కడ కూడా కోట్ల రూపాయలు సంపాదించడమే. ఈ పంది రోజా అనేది ఇది ఒక పెద్ద వేస్ట్. గత 5 సంవత్సరాల్లో ఆడదాం ఆంధ్రలో భాగంగా 1,00,000 కోట్లు దోచేసింది. దాటన్నిటికీ ఎవడు సమాధానం చెప్తాడు? నీ అమ్మ మొగుడు చెప్తాడా? దానికి అందరికి సమాధానం ఎవరు చెప్తారు? రానున్న రోజుల్లో అన్నిటికీ నీకు ముహూర్తం పెట్టారు, ఒక 1 నెల రోజులు ఓపిక పట్టమ్మా. ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చావు కదా, మరలా ప్రెస్ ముందుకు కూడా రావడానికి కూడా నీకు అసలు అంత టైం కానీ అంత అధికారం కూడా లేకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని, ప్రతి ఒక్క చిట్ట తేల్చేంత వరకు కూడా కూటమి ప్రభుత్వం నిద్రపోదని తెలియజేస్తా ఉన్నాం. రోజా గారి వ్యాఖ్యల గురించి ఇవాళ కూడా మనం మాట్లాడాలి పరిస్థితి వస్తుందంటే దానికి కారణం మా చంద్రబాబు నాయుడు గారి మంచితనం. మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకోవాలి, కానీ ఇలా రోజా లాంటి వాళ్ళ చేత కూడా ఆయన మంచి ప్రభుత్వం అనిపించుకుంటున్నాడు. ఎందుకంటే ఈ పార్టీకి బొక్కలో ఉండవలసిన రోజాని ఇలా విచ్చలవిడిగా గౌన్లు వేసుకొని బిగినీలు వేసుకొని తిరగమని రోడ్డు మీద వదిలేయడం అని కూడా మా ప్రభుత్వం తప్పు అయిపోయింది. మంచి ప్రభుత్వాన్ని ఎవరు చెప్పాలి? 3,000 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నా అయ్యని అవ్వకి 4,000 ఇస్తున్నా, వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగు, ఇది మంచి ప్రభుత్వమో కాదో చెప్తారు. మెగా డిఎస్సి వలన ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులను అడుగు, ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వమో కాదో వాళ్ళు చెప్తారు. లేదు చెత్త పన్ను పెట్టిన చెత్త ప్రభుత్వం వెళ్ళిపోయిందని చెప్పి సంబరపడి చెత్త పన్ను క్యాన్సిల్ చేసిన చంద్రబాబు నాయుడు గారిది మంచి ప్రభుత్వమో కాదో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తాడు. లేకపోతే 5 రూపాయలకి బిస్కెట్ ప్యాకెట్ కూడా దొరకని ఈ రోజుల్లో 5 రూపాయలతో కడుపు నిండా అన్నం పెడుతున్న ఎవరైతే అన్నం తింటున్నారో ఆ కార్మిక కర్షక సోదరుల్ని కానివ్వండి, ఆ పేదవాళ్ళని వెళ్ళి అడుగు, వాళ్ళు చెప్తారు ఇది మంచి ప్రభుత్వమా కాదా అని. లేకపోతే సమయానికి జీతాలు అందుకుంటున్నా ఉద్యోగస్తులను అడుగు, ఎప్పుడు జీతం వస్తుందో తెలీదు, అసలు పడుద్దో లేదో తెలీదు. పింఛన్దారులు అయితే ఉద్యోగస్తులు అంటే ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతారు,
పింఛన్దారులు మందులకి డాక్టర్లకి వాళ్ళ నెలసరి ఖర్చుల మీద ఆధారపడిన పింఛన్దారులను అడుగు. ఇవాళ ఈ 3 నెలల నుంచి బాబు గారు ఎలా మీకు పింఛన్లు అందిస్తున్నారని వాళ్ళని అడిగి వాళ్ళు చెప్తారు ఇది మంచి ప్రభుత్వమా కాదా అని. అలా కాకుండా నువ్వు ఏదో చెప్పాలంటే, లేకపోతే వరదల్లో వచ్చి విజయవాడ నగరంలో నష్టపోయి అయినా సరే బాబు గారు ఆదుకున్న విధానానికి మెచ్చుకొని మాకు నష్టం జరిగినా కూడా ఒక తండ్రి స్థానంలో ఉండి ఆయన ఆదుకున్నారు అని చెప్పే ఆ వరద బాధితులను అడుగు ఇది మంచి ప్రభుత్వమా కాదా అనేది. అంతేగాని నీలాంటి నోరేసుకొని ప్రజల మీద పడిపోవటం తప్ప ఏ రోజు కూడా మీరు ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయలేదు. నువ్వు ఇవాళ 100 మాటలు చెప్తావు తిరుపతి లడ్డూ గురించి, నీకు అర్హత లేదు. దర్శన టికెట్లు కూడా అమ్ముకున్న నీచమైన బతుకు నీది. రెండోది గుంపులుగా దైవ దర్శనానికి తీసుకువెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసే చరిత్ర నీది. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో రాజకీయాలు మాట్లాడకూడదు అని ఉన్నా నువ్వు వెళ్ళిన ప్రతిసారి రాజకీయం చేసింది నువ్వు. లాస్ట్కి పవన్ కళ్యాణ్ గారు చెప్పుడు నువ్వు కూడా మాట్లాడేదానివంటే బాబు గారు మంచితనం, ఇది మంచి ప్రభుత్వం అంతే. లేకపోతే మీరు వాక్ స్వాతంత్రాన్ని కల్పించారా ఈ ప్రభుత్వంలో? బరి తెగించే వాళ్ళని కూడా ఇంకా కొంతకాలం వదిలేసి ఉన్నాం రోడ్డు మీద. అంటే ఏవైతే ఆంబోతులు ఈ పిచ్చి కుక్కలు ఉంటాయి చూసారా, దానికి ఎంత తొందరగా అయితే అంత తొందరగా దాన్ని కట్టడి చేయాలి. లేకపోతే ఇవి వాళ్ళ ఇప్పుడు మాట్లాడుద్ది ఆమె ధైర్యం ఉందా? ఎక్కడి నుంచి మాట్లాడిందో చెప్పమానండి. నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉన్నావా, నగిరిలో ఉన్నావా, నీ తాడేపల్లి నీ కొంప మీ అధ్యక్షుడి కొంపలో ఉన్నావా? నీకు ఎక్కడుంటావో నువ్వు చెప్పలేని స్థితిలో నువ్వు ఉండి ఎక్కడి నుంచి నువ్వు వీడియోలు దొంగజాటి వీడియోలు వీళ్ళంతా దొంగనాగుడికి అయిపోయారండి. ఎవడు కూడా ఆయన ఇంట్లో కూర్చొని వీడియో వదులుతాడు సైకో. ఈ మామూలుగా ఈ గాలి వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడి నుంచో ఏదో చెట్ల చాటున నిలబడి మాట్లాడి అసలు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఉందో దాన్ని ఆయన చాలా పవిత్రంగా చూసినట్టు మాట్లాడతారు. 100 రోజుల పరిపాలనని ప్రజలైతే అభినందిస్తున్నారు. ఎవరు కూడా మన రోజా గారు చెప్పినట్టు కానీ ఏదన్నా వేరే విషయాలు కానీ ఈ ప్రస్తావన అయితే ప్రజల్లో ఏమీ లేదు. కావాలని ఆమె ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలన్న ఉద్దేశంతో వాళ్ళ ప్రభుత్వం చేసిన తప్పుడు పనులన్నీ కూడా మాకు అంటగట్టాలని ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఏదో ఒకటి బురద జల్లాలని చూస్తుందే తప్ప ఆమె అసలు రాష్ట్రానికి మొత్తానికి కూడా పెద్ద బురద గుంట అనేది అందరికీ తెలిసిన విషయం. ఖచ్చితంగా వారి పాత్రే ఉంది కాబట్టే అది తప్పుదోవ పట్టించడానికి టీడీపీ ప్రభుత్వం అని కానీ ఇలా పవన్ కళ్యాణ్ గారు అని కానీ వేరే ప్రస్తావనలన్నీ చేస్తూ మా ప్రభుత్వాన్ని ఉమ్మడి ప్రభుత్వం మీద బురద జల్లాలని బురదలో తిరిగే పంది కావాలని ఈ ప్రస్తావనలన్నీ చేస్తుంది. కాబట్టి ఇవి అసలు ఎవరు ప్రజలు నమ్మే స్థితిలో లేరు, అసలు ఆమె మాట కూడా వినే పరిస్థితిలో లేరు అనేది అందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు మాట్లాడే అర్హత ఆమెకి లేదనేది ముందు మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా అసలు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తానన్న విషయం గురించి కూడా ఈ మాట్లాడడానికే అర్హత లేదు. అసలు ఏ విషయం గురించి అయినా మాట్లాడాలంటే ముందు మీరు నోరు అదుపులో ఉంచుకోకపోతే పవన్ అభిమానులు కానీ మోడీ గారి అభిమానులు కానీ చంద్రబాబు గారి అభిమానులు కానీ మొత్తం సమన్వయంగా కలిసి పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వం మంచిదే అని చెప్పడానికి ఏంటంటే వరద ప్రాంతంలోనే కాక చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం అందించిన సేవా కార్యక్రమాలన్నీ పూర్తిగా అందినాయి అని వాళ్లే స్వచ్ఛందంగా ఇది మన ప్రభుత్వం అనే స్టిక్కర్ని తీసుకుని ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మాత్రం పవన్ అభిమానులు బెజవాడ పవన్ అభిమాన సంఘం అనేది ఒకటి ఉంది. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీ మీద గిరిపురం నుంచి మీ మీద దాడి చేస్తారు. వాటిలో కూడా మేము సభ్యులుగా ఉన్నాము. అదేవిధంగా మన ఈ రోజా అనే వ్యక్తి గురించి అసలు మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం అని బురదలో దొల్లి లెగుస్తూ ఉంటుంది. ఆమె మాటలు అనేవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దరిద్రమే. ఆ అమ్మాయి ఏంటంటే ఏదో ఒకటి పబ్లిసిటీ కోసం ఇప్పుడు మా ఆర్ట్స్లో కూడా వాటిల్లో కానీ ఈ అసోసియేషన్స్లో కానీ ఆమెకి ఏ ప్రోగ్రామ్స్ లేవు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడి తెరపైకి రావాలనే ప్రయత్నమే తప్ప ఆమెకు ఈ ఎవరో కూడా ఆమెని
ఆమె మాట కానీ విని స్పందించే పరిస్థితి అయితే లేదు కనుక మనం విజయవాడ నుంచి కూడా ఏంటంటే పవన్ అభిమానులు గట్టిగా ఏం చెబుతున్నారంటే ఆమె మాటలు అసలు మనం తీసుకోవద్దు, ఆమె గురించి ప్రస్తావించవద్దు, అసలు అనవసరం అనేది ఎక్కువ మంది చెబుతున్న విషయం.